సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026 మే నెల గోచార గ్రహస్థితుల ప్రకారంగా రాశి ఫలితాలు చెప్తున్నాం. ప్రతి ఒక్క వాళ్ళకి కూడా ఈ నెల నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యంగా బాగుంటానా, ఆర్థికంగా బాగుంటానా, ఉద్యోగంగా బాగుంటానా, భార్యాభర్తల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది, కోర్టు వ్యవహారాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటుంది. అందరికీ ఎన్నో ఒక క్వశ్చన్స్తో మన యొక్క వీడియోని చూస్తున్నారు. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క కులదేవాన్ని నమ్మండి, అన్నీ చక్కగా జరుగుతుంది. మళ్ళీ మా ద్వారా జాతకం చాలామంది చూస్తున్నారు, తెలుసుకుంటున్నారు కదా. 21 వయసులోపు ఉన్న వాళ్ళు జాతకాలు చూడకండి. మీరు ఎదుగుతున్నటువంటి విద్యార్థులుగా ఉన్నారు. 60 సంవత్సరాల తర్వాత ఉన్నవాళ్ళు జాతకం చూడక్కర్లేదు. ఎందుకంటే మీరు అన్ని రకాలైనటువంటి మంచి చెడు జీవితం అన్ని చూసేశారు కాబట్టి మీరు దైవ సమానులు. జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో మొట్టమొదటి రాశి అయినటువంటి మేషరాశి మిత్రులారా, ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, మే నెలలో 2 సంవత్సరాలుగా నిలిచిపోయిన పని ఒక్కొక్కసారిగా కదలడం మొదలుతోంది. చిన్న చిన్న తప్పులు పెద్ద అవకాశాన్ని కూడా పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క గోచారం ఈ యొక్క నెలంతా కూడా బృహస్పతి ధనస్థానంలోను, శని లాభస్థానంలోను, రాహు విదేశీ ఆకస్మిక మార్పులలోను, కేతు పని ఆరోగ్యం మీద కూర్చున్నారు, కుజుడు స్వరాశిలో మంచి హై ఎనర్జీతో కూర్చున్నారు. ఈ నెల మీ కర్మ ఫలితం వస్తాయి. మంచి చేసినా తప్పు చేసినా వెంటనే ఫలితం వస్తుందండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఏళ్ళనాటి శని యొక్క ప్రారంభంలో కూడా ఉన్నారు మీరు. సరే, ప్రభుత్వ ఉద్యోగంలోకి తీసుకుంటే ప్రయత్నిస్తున్న వారికి అన్ఎక్స్పెక్టెడ్ కాల్స్ ఆర్ నోటిఫికేషన్స్ వస్తాయి. ఐటీ సాఫ్ట్వేర్లో ఉన్న వారికి ఆన్సైట్ చేంజ్ ఆర్ రోల్ చేంజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ ఉద్యోగాల్లో స్త్రీ పురుషులు ఎవరికైనా కూడా బాస్ ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త, చిన్న మాట పెద్ద సమస్య అవుతుంది. మే 18 తర్వాత మీకు ఒక లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి ఉద్యోగస్తులకి. ఇంకా వ్యాపారంలోకి వచ్చేటప్పటికి కొత్త పార్ట్నర్షిప్ వస్తుంది. పాత బిజినెస్లో స్లో గ్రోత్ కానీ స్టేయబుల్ ఇన్కమ్ ఉంటుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వాళ్ళకి మంచి లాభం ఉంటుంది. మీ దగ్గరికి వచ్చిన ప్రతి డీల్ యాక్సెప్ట్ చేయొద్దు. ఒకటి మీ ఫ్యూచర్ని మారుస్తుంది, ప్రయత్నం చేసుకోండి. షేర్ మార్కెట్స్ ఎలా ఉన్నాయంటే హై రిస్క్ అవాయిడ్ చేయండి. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ లాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంట్రాడే ఫ్యూచర్ ఆప్షన్స్లోకి వెళ్ళకండి. లాంగ్ టైం బాగా పెట్టుబడి పెట్టండి. ఈక్విటీస్లో పెట్టుబడి పెట్టండి. ఎమోషన్స్తో ఇన్వెస్ట్ చేసి నష్టపోకండి. ఇక రియల్ ఎస్టేట్కి వచ్చేటప్పటికీ ల్యాండ్ ప్రాపర్టీస్ కొనుగోళ్లలో మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయని చెప్పచ్చు. పాత ప్రాపర్టీ సేల్స్ డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయి. హౌస్ కన్స్ట్రక్షన్స్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి మీ సొంతంగా కూడాను. ఇంకా విదేశాల్లో ఉన్నటువంటి వారికి, ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి, చదువుకున్నటువంటి వారికి ప్రయాణ యోగం ఉంటుంది. వీసా డిలే కానీ చివరికి అప్రూవల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అబ్రాడ్ జాబ్స్ ఇంటర్వ్యూస్ చాలా పాజిటివ్గా ఉందని చెప్పచ్చు. మే చివరిలో వచ్చే కాల్ ఇగ్నోర్ చేస్తే రిగ్రెట్ అవుతారు. అది గుర్తుపెట్టుకోండి. కాల్స్ని గట్టిగా పెట్టుకోండి. ఇంకా రాజకీయ నాయకుడికి ఈ యొక్క నెలంతా కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి. మీడియా మిత్రులకి, ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ మీడియా వాళ్ళకి చాలా అద్భుతంగా ఉందని కూడా చెప్పచ్చు. కళాకారులకి, సినిమా యాక్టర్స్, యాక్ట్రీస్, టీవీ యాక్టర్స్ వాళ్ళకందరికీ ఒక మంచి సమయం, మంచి ఆపర్చునిటీస్ కూడా ఉంటుంది. ఇంకా ప్రేమికులు కొంచెం జాగ్రత్తగా, ఒకరి పట్ల ఒక నమ్మకంతో ఉండండి. ఈగోకి వెళ్ళకండి. దంపతుల మధ్య చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ ఉన్నా కూర్చొని మాట్లాడితే అన్నీ సెట్ అయిపోతుంది. బాండింగ్ పెరుగుతుంది కూడా. ఈగో వల్ల సంబంధాలు చెడిపోయే అవకాశాలు. అందులో తీసేసేయండి, జస్ట్ గో, అన్నీ సెట్ అయిపోతుంది. విద్యలో స్టూడెంట్స్ కాస్త ఫోకస్ బాగా పెట్టాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో వెళ్ళి చదవాలనుకున్న వాళ్ళకి మంచి యూనివర్సిటీని సెర్చ్ చేయండి. తర్వాత అందరి దగ్గర ఒపీనియన్ తీసుకొని చేయండి. ఆరోగ్యపరంగా బాగా హెడ్ఏక్, బీపీ, స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. ఎనర్జీ హై, స్లీప్ లెవెల్స్ అంతా కూడా తగ్గిపోతూ ఉంటుంది. రాత్రి లేట్ వరకు మేలుకోకండి, త్వరగా పడుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా వ్యవసాయదారులకి పంటలు అద్భుతంగా ఉన్నాయి. కొంత నీటి సమస్య ఉంటుంది. ఫెర్టిలైజర్స్ ఖర్చులు కొంచెం పెరిగే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త పడండి. ఇంకా సంతాన యోగంలో మీ యొక్క పిల్లలకి చదువుల నిమిత్తం కానీ లేదా వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు కానీ ఖర్చు వచ్చే సమయం కూడా ఇది గట్టిగా కూడా చెప్పచ్చు. మీ యొక్క పిల్లల విషయంలో ఒక శుభవార్త ఉంటారు. పిల్లలకి వివాహం సెట్ అవ్వడము లేదా వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావడం, ఇలాంటి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. పెండింగ్ కేసెస్ అంతా స్లోగా అవుతుంది కోర్టు వ్యవహారాల్లో. మే చివరిలో మీకు ఫేవరెట్గా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఈ నెల అనుకుంటే హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. మంగళవారాల్లో సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేయండి. ఎరుపు పూలతో అర్చన చేయండి. ఓం అంగారకాయ నమః అని చెప్పుకుంటూ ఉండండి. గోమాతకు ఆహారం ఇవ్వండి.
21 రోజులు మీరు సుబ్రహ్మణ్య స్వామికి కానీ 19 ప్రదక్షిణాలు కానీ చేస్తే రోజు కూడాను చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందారు. మేషరాశి వారికి ఈ యొక్క మే నెల ఒక టర్నింగ్ పాయింట్ మంత్గా కూడా చెప్పచ్చు. అన్ని రకాలుగా మీరు బాగుంటారు. కరుంగాలి మాల, ఈ కరుంగాలి మాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం? అసలు ఇది నిజమా అని అంటే అవునండి, చాలా అతి శక్తివంతమైనటువంటి యొక్క మాల కరుంగాలి కట్టే అంటారు. ఇది వెస్టర్న్ ఘాట్స్లలో అంతా కూడా ఇది దొరుకుతుంది. 90 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఒక చెట్టు అది పరివర్తన చెంది 140 సంవత్సరాల తర్వాత కరుంగాలిగా మారుతుంది. ఈ కరుంగాలి వృక్షం తమిళనాడు, కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి యొక్క మాల మీరు కావాలంటే గమనించి చూడండి. పూర్వీక రాజ పరంపర కోటలలో ఆ దాళమందిరాలు, పెద్ద పెద్ద దేవాలయాలకి దాళమందిరాలు అంతా కూడా ఈ కరుంగాలి కర్రతో తయారు చేస్తారు. ఎందుకంటే లైఫ్ ఎక్కువ, దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని. మరి ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జనవశీకరణం, ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది. ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది. ఆరోగ్యం బాగుపడుతుందండి. చక్రాస్ అన్ని యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇది దీనివల్ల ఉపయోగం. ఏమండి దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులైపోతారు, ఐశ్వర్యవంతులు అయిపోతారని ఒక చిన్న అపోహ ఉంది. అలాంటి అపోహలకంతా వెళ్ళకండి. ఆరోగ్యం బాగుందా, ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. నెగిటివ్స్ పోయిందా, ఐశ్వర్యం వచ్చేసింది కదా. అలాంటివి చేయండి, తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది. ఈ సైజ్ వైజ్గా ఉంటుంది. మన దగ్గర 6 mm అని, 8 mm అని, 10 mm అని ఉంటుంది. కావలసిన వారు దాన్ని సంప్రదించండి. మరి ఈ మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి, కొన్ని పాటించక తప్పదు. మధుమాంసాలకి దూరంగా ఉండండి. ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి. మరణాల దగ్గరికి, చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము ఇచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి. అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది. ఈ యొక్క కరుంగాలి మాల మరి ఈ కరుంగాలి మాల ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు. ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నంబర్లు వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు. దౌర్భాగ్యం, అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? గుర్తుపెట్టుకొని మా ఈ కింద కనబడే మా నెంబర్ మాత్రమే నాది. ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం. ఎక్కడెక్కడ మనం పూజ చేసాం, చండీ హోమం ఎలా చేసాం, సుదర్శన హోమం చేసాం, మండలకాలం ఎలా పూజ చేసాము అనే వీడియోస్ కూడా ఇంతకుముందు మనం వదిలాం. మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డులోనే ఉంటుంది ఒక నంబర్. ఆ నంబర్కి కాల్ చేసి ఏమండి ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా, ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు అవునండి మేము వీళ్ళ కోసం చేశామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు. మన సంస్థ పేరు పూజా ద్రవ్యం 18. ఎవరు అడిగినా చెప్పేస్తారు. ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి. జాగ్రత్త పడండి, జాగ్రత్త పడి తీసుకోండి. ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకం కొరకు మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు గురువుల్ని సంప్రదించి తెలుసుకోండి. లేదా గురుగారు మీ ద్వారానే మేము అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నామంటే మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మళ్ళీ చెప్తున్నా మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు, మీరు పొందవచ్చు. గురుగారు ఒక శక్తివంతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వస్తువు మాకేమైనా మా జీవితానికి ఏమైనా ఇస్తున్నాడంటే అతి శక్తివంతమైనటువంటి ఒక 48 రోజులు పూజ చేస్తున్నటువంటి సుదర్శన చండీ హోమాదులు చేసి సుబ్రహ్మణ్య భుజంగం చేసి పారాయణంతో ల్యాబ్ టెస్ట్ చేసి సిద్ధంగా ఉన్నటువంటి కరుంగాలి మాల. ఇది కావలసిన వారు మాకు వాట్సాప్ చేసి కాల్ చేసి మాతో మాట్లాడిన తర్వాత పొందండి. మీ యొక్క రాశి ఫలితాలని చూస్తున్నటువంటి మా ప్రేక్షక మిత్రులారా, మీరు మా యొక్క ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తున్నారు. క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేసుకుంటూ 18 అవతారముల దేవాలయం అయ్యప్ప స్వామికి జీవితంలో ఒక్కసారైనా చూడవలసినటువంటి దేవాలయం. ఒక్కసారి రండి మన దేవాలయానికి. తిరుపతి పట్టణంలో జీవకోణ అనే ఒక ప్రాంతంలో రైల్వే స్టేషన్కి బస్టాండ్కి 3 కిలోమీటర్ల దూరంలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించారు. ఒక్కసారి నా పుట్టినందుకు ఒక్కసారి నా దేవాలయ దర్శనం చేసుకోవాలి. మీకోసం అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థన చేస్తాను. విజయోస్తు. చంద్రమౌళి వెంకటేష్ శర్మ.